సురేంద్ర గారు, ఇప్పుడు చాలా క్లియర్గా ఎంత శాతం అన్నది పక్కన పెడితే జరిగిన తప్పులకు కారణం మీరు గతంలో కేవలం కమిషన్ల కోసము ముందు కట్టాల్సిన దాన్ని తర్వాత కట్టాల్సిన దాన్ని ముందు కట్టేసి అప్పుడు ఇచ్చిన నిపుణుల కమిటీకి సంబంధించిన రిపోర్ట్లో కూడా అదే తరహా అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో మళ్ళీ మీరు ఇప్పుడు అధికారంలోకి వచ్చారు. అప్పుడు చేసిన తప్పుల్ని సరిదిద్దే ప్రయత్నం చేసే క్రమంలో కానీ ఆ తప్పులన్నింటినీ తీసుకెళ్లి మళ్ళీ వైసీపీ ప్రభుత్వానికి అంటగడుతున్నారు. మీరు ఎంత కంప్లీట్ చేశారో ఆ రోజు మొండిగోడల్ని చూపించి పోలవరం పూర్తయిందని బస్సు యాత్రలు పెట్టారు. కానీ ఇవాళ పూర్తి అయిన పోలవరాన్ని కేవలం 2%, 3% మాత్రమే చేశారని ఒక గ్లోబల్ ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని వైసీపీ ఆరోపణ. ఏమంటారు సార్? పసలేని వాదనలన్నీ ఇట్లే ఉంటాయి. దాంట్లో ఏదన్నా ఒక వాదన చేస్తే దాంట్లో పస ఉంటే ప్రజలు వింటారు. అది దాన్ని కూడా వాళ్ళే చెప్తున్నారు. మళ్ళా ఏటీఎంగా వాడుకున్నారు అనేసి మోడీ గారు అన్నారు అని చెప్తారు. మళ్ళా మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వం కలిసి మళ్ళా ముందుకు పోతున్నారు, పర్మిషన్లు ఇస్తున్నారు, 27కి చేస్తాము అని చెప్పి మాట్లాడుతున్నారు అని మళ్ళా వాళ్ళే చెప్తారు. మళ్ళా రాజశేఖర రెడ్డి ఏందో 63% చేసినాడు. రాజశేఖర రెడ్డి ఉండేటప్పుడు పోలవరం అనేది తెలియదు, ఊరికే చచ్చిపోయినాడు కాబట్టి ఇంకా ఆయన వచ్చి లేచి పైకి చేయలేడు, చెప్పలేడు కదా. మరి అంత అన్యాయంగా మాట్లాడకండి. మాట్లాడేది పర్మిషన్స్ ఏ హయాంలో వచ్చాయి చెప్పండి, మీరు చెప్పండి. రాజశేఖర్ రెడ్డి చేసింది ఏమీ లేదు, ఒక తట్ట మట్టేసింది కూడా లేదు. అక్కడ పోలవరం అనేది కట్టాలి, ఇక్కడ పోలవరం కడితే బాగుంటది అని చెప్పి రాజశేఖర్ రెడ్డి చెప్పాడు. కానీ రాజశేఖర్ రెడ్డి ఆడేమి శంకుస్థాపన చేసేసి దానికి ఏదో నిధులు తీసుకొచ్చి చేసేసింది ఏమీ లేదు. ఆయన అధికారంలో ఉండేటప్పుడు కొడుకు సంపదను పెంచుకున్నాడు అంతే. ఆయన అధికారాన్ని ఉపయోగించి 1,00,000 కోట్లు దండుకున్నాడు అంతే కొడుకు. ఇంకేం సాధించింది ఏమి లేదు వీళ్ళు. కాకపోతే ఇప్పుడు 72% అయ్యిందా లేదా అనేది మీ కళ్ళు ఉండి చూడలేనటువంటి వాళ్ళకి మనం చూపించలేం. కళ్ళు ఉండి చూడలేనటువంటి వాళ్ళకి మనం చూపించలేం. ప్రతి వారము సోమవారం పోలవరం పెట్టుకున్నారు, ఆడ పోయి ఏటీఎం లాగా దండేసినారు. 5 సంవత్సరాలు తిరిగారు కదా మీరు కూడా, 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా. మరి పోలవరంలో దండుకొని ఉంటే మీరు కూడా ప్రతి వారం పోలవరం పెట్టుకొని చూపించుండాల్సింది ప్రజలను తీసుకెళ్లి. దో ఇక్కడ తప్పు చేశాడు చంద్రబాబు నాయుడు గారు, లేదంటే ఇక్కడ తప్పు చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, చూడండి మీరు ఇది దండుకున్నారు, స్పిల్వే కట్టలేదు అని చెప్పి ఉండాల్సింది. నిర్వాసితులకు ₹1 లేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో 5 సంవత్సరాలు నిర్వాసితులు అందరూ కూడా వచ్చి మీ ఆఫీస్ ముందర ధర్నా చేశారు. మా గోడు పోసుకుంటారు మీరు, మీ ప్రభుత్వం మా గోడుతో కొట్టుకొని పోతుంది అని చెప్పి నిర్వాసితులు చేస్తే ఆ నిర్వాసితుల దెబ్బకే మీరు 150 కట్ చేస్తే 5 బెరికాడ వారేసి మధ్యలో 11కి చేరినారు. మీరు ఇంకన్నా మానుకోండి తప్పులు మాట్లాడటం. ఈ ఒక పద్ధతి ఒక పాడు అనేది ఉండాలా. ఇప్పుడు పోలవరం అనేది రాజధాని అనేటివి ఈ ఆంధ్రప్రదేశ్ కావాల్సినవి, రాజకీయ పార్టీలకు కాదు కావాల్సినవి. భావితరాల భవిష్యత్తును మార్చేది పోలవరం ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఆంధ్రప్రదేశ్ రాజధాని కూడా మేము ఆ రోజు ఏం చెప్పాం, సెల్ఫ్ ఫైనాన్స్ సిటీ ఇది, దీనికి ఎవడో డబ్బు పెట్టాల్సిన అమరావతి గురించి మాట్లాడదాం మనం, తర్వాత మాట్లాడదాం అమరావతి గురించి. పోలవరం కన్ఫైన్ అవుతాం ప్రస్తుతానికి. ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎగ్జాంపుల్ అది డెవలప్ చేసి ఉంటే ఈ రోజు రాష్ట్రానికి అద్భుతమైనటువంటి నిధులు వచ్చి ఉండేది. అదే విధంగా పోలవరం కంప్లీట్ చేసి 72% మేము చేస్తే మీరేం సాధించారా 5 సంవత్సరాలలో? ఒక్క తట్ట మట్టేశారా? 2 మంత్రులు మార్చారు మీరు. 2 మంత్రులు కూడా నోటిపారుదల మంత్రులు అయినారు, కానీ వాళ్ళు ఏమన్నా నీటిపారుదల మంత్రులు అయినారా? కనీసం అవగాహన ఉంది నీటిపారుదల మీద వాళ్ళిద్దరికి కూడా, ఇద్దరికి కూడా. ఏ నోరు ఇప్పుడు అసెంబ్లీలో చూసాం మనం సాక్షాత్తు ఒక పర్సెంటేజ్ అనే దాని మీదనే ఇప్పుడు ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఒకసారి నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. గోవర్ధన్ గారి దగ్గర ఒకసారి వెళ్ళి నేను దీన్ని అంటే క్యాల్కులేట్ చేసే క్రమంలో, గోవర్ధన్ గారు ఇప్పుడు క్యాల్కులేట్ చేసే క్రమంలో ఒక డ్యాము తర్వాత దానికి సంబంధించిన కుడి ఒక సెకండ్ చెప్పడు. మీరు 72% అని మేము అన్నాం, సరే 72% ఇంకో పర్సెంట్ పక్కన పెడదాం. ఇప్పుడు మీరేం చెప్పారు, అధికారంలోకి వచ్చిన వెంటనే మీరేం చెప్పారు, ఇక్కడ అవినీతి జరిగింది ఆడ అవినీతి జరిగిందని రివర్స్ టెండరింగ్ చేశారు. మీరు చేసిన రివర్స్ టెండరింగ్ పాపానికి ఈరోజు ఆ ప్రాజెక్టు వ్యయం ఎక్కడికి వెళ్ళింది? మీరు మోడీతో కూడా కలిసి ఉన్నారు కదా, అప్పుడు ప్రతిదానికి సంతకాలు పెడతా ఉంటారు కదా మోడీకి, ప్రతిదానికి వాళ్ళకన్నా ముందే మీరు చేతులు ఎత్తా ఉన్నారు కదా, బీజేపీ వాళ్ళకంటే ముందు మీరు చేతులు ఎత్తా ఉన్నారు కదా రాజ్యసభలో కానీ దాంట్లో. మరి ఎందుకు మీరు అక్కడ నుండి ఒకవేళ అన్యాయం జరుగుంటే ఏటీఎం అని మీరు చెప్తారు కదా మోడీ గారు చంద్రబాబు గారి మీద, మనం అధికారంలోకి వచ్చినాము
మనం అందరూ కూడా కలిసి ఉన్నాం కదా, మేము ఇండైరెక్ట్ గా మీకు అన్నిటికీ మద్దతు ఇస్తున్నాం కదా, ఈ ఏటీఎం వాడుకున్నటువంటి చంద్రబాబు గారిని లోపలేద్దామని చెప్పి ఉండొచ్చు కదా. రైట్ ఆ ఎందుకు డిస్కషన్ అప్పుడు గమ్మునే ఉన్నారు? ఆ డిస్కషన్ లోకి వెళ్తే మాట్లాడుతున్నారు మళ్ళా. రైట్ ఇప్పుడు ఆ అంటే డిస్కషన్ ఇదే లోకి వెళ్తే కదా అవినీతి గౌరవ డిస్కషన్ ప్రచారం వస్తుంది. అనేది. వదిలేండి ఒక నిమిషం, నేను గోవర్ధన్ గారి దగ్గర మీ దగ్గరకు వస్తాను.